హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను మౌనిక. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రామ్ మోహన్ నమ్లే, రిటైర్డ్ చీఫ్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్, లైఫ్ స్కిల్స్ ట్రైనర్. మనకిప్పుడు ప్రెజెంట్ ఎన్నో హెల్త్ సిట్యుయేషన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ సార్‌ని అడిగి మన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుందాము. హాయ్ సార్. నమస్తే సార్. Namaste, hi. గుడ్ మార్నింగ్ సార్. Very good morning. How are you, Monica? గుడ్ సార్. యూ సార్? Fine, equally fine. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ప్రెజెంట్ ఇప్పుడు చాలామంది చూసుకున్నట్లయితే చాలామంది పింపుల్స్ గానీ, Mm, స్కిన్ ఎలర్జీస్ కానీ mm. వస్తున్నాయి. అవును. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మాలాంటి యంగర్సే సార్. మాలాంటి యంగర్ సిరమ్ గానీ, ఏవేవో క్రీమ్స్ గానీ పెడుతున్నారు. Mm, ఆ క్రీమ్స్ పెట్టడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా సార్? mm. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయమ్మా. బ్యూటీ ఈజ్ వన్ థింగ్. బ్యూటీ ఉంది, హ్యాండ్సమ్ ఉంది. బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్. గర్ల్స్కి ఏమంటాం మనము? హ్యాండ్సమ్ గర్ల్ అంటామా? బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గర్ల్ అంటాం. మరి హ్యాండ్సమ్కి ఏమని అంటాము? బాయ్‌కి. Handsome హ్యాండ్సమ్ boy. బాయ్. బ్యూటిఫుల్ గర్ల్. బ్యూటీ రెండు రకాలు. ఆ! ఇన్నర్ బ్యూటీ, ఔటర్ అవుటర్ బ్యూటీ. బ్యూటీ. మెంటల్ బ్యూటీ, ఫిజికల్ ఫేషియల్ బ్యూటీ. ఫేషియల్ బ్యూటీ. బ్యూటీ. ఇక్కడ జెండర్ కూడా ఇట్ మేక్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. ఆడవాళ్ళకి కొంచెము దే మేబీ అంటే యూ షుడ్ సే ఎస్ ఆర్ నో ఆర్ యూ క్వాలిఫై దట్ వన్. మంచిగా కనిపించాలనేటువంటి తపన కొంచెం ఉంటుంది లేడీస్కి. మగవాళ్ళకి అది ఉండదు. ఆమె రైట్ అంటే బ్రాడ్గా అంటే ఎలిమెంటరీ లెవెల్లో కరెక్టే కదా, బేసిక్ లెవెల్లో అవును సార్. కరెక్టే కదా. అది కరెక్టే సార్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన స్కిన్ ఆఫ్ ద కలర్ మన చేతుల్లో లేదు. అవును. మన ఫాదర్ మదర్ని బట్టి లేకపోతే మన పూర్వీకులది ఎవరిదో కలర్ కావచ్చు. మీ ఫేస్ ఎట్లున్నా పర్వాలేదు. బ్లాక్ ఉండని, మీడియం ఉండని, వీటిష్ ఉండని, వైట్ ఉండని, బట్ దెర్ షుడ్ బి గ్లో ఇన్ ద ఫేస్. యెస్. ఆ గ్లో కూడా ఇట్స్ న్యాచురల్గా మనకి పుట్టుకతోనే వస్తుంది. అవును. గ్లో ఉంటే కలర్ డస్ నాట్ మ్యాటర్ ఎట్ ఆల్. అవును సార్. అవును. ఫేస్లో గ్లో లేనిది కొంతమంది చాలా తెల్లగా ఉంటారు, ఫేస్లో కళ ఉండదు. యెస్ సార్. గ్లోకి నేను తెలుగులో పదం కళ. ఫేస్లో కళ ఉండాలి. ఫేస్లో కళ ఉండాలంటే మైండ్లో స్వచ్ఛత ఉండాలి. యెస్ సార్. కళ లేని వాళ్ళు కూడా ఫేస్లో కళ తెచ్చుకోవచ్చు. మెంటల్ ఎక్సర్సైజ్ని బట్టి మంచి గుడ్ థాట్స్తోని, గుడ్ థింకింగ్తోని దట్ వీ కెన్ బి డన్. దెన్ కొన్ని మనకి ఇంటర్నల్గా కొంత సైన్స్, టెక్నాలజీ, మెడికల్ సైన్స్ డెవలప్ అయినా కూడా కొన్నిటికి చాలా చికిత్సలు ఉన్నాయి. ఇప్పుడు స్కిన్కి అదే పనిగా డాక్టర్స్ ఉన్నారు. ప్రతి బ్రాంచ్కి ఒక పేరు ఉంది. స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అదే పనిగా ఉంటారు. కానీ ఎలా ఉంటే ఏమైంది? బీ వాట్ యు ఆర్, బీ ఒరిజినల్, బీ వాట్ యు ఆర్. నెంబర్ 1 మీకు ఇన్ఫ్లుయెన్సింగ్ కెపాసిటీ ఉండాలి. బేసిక్గా ఇన్ఫ్లుయెన్సింగ్, ఇంప్రెసింగ్, ఎవరినైనా ఒప్పించగల, మెప్పించగల సామర్థ్యం ఉండాలి. కానీ మీరు జస్ట్ బాగా కనిపించినంత మాత్రాన లిటిల్ ప్రయోజనమే ఉంటుంది. 5-10% అంతకు మించి ఉండదు. ఓకే. అంటే వీ షుడ్ నాట్ లుక్ అగ్లీ. దట్ ఐ యాక్సెప్ట్. ప్రొద్దున లేచి స్నానం చేసి కనీసం రోజుకి ఎన్నిసార్లు స్నానం చేయాలమ్మా? జనరల్గా 2 టైమ్స్. 2 టైమ్స్ చేయాలి. మీరు 2 టైమ్స్ సార్. వండర్ఫుల్. చాలామంది ఒకసారి చేస్తారు. దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఒకసారి కాకుండా కూడా ఆల్టర్నేట్ చేసే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. ఫర్ వాట్ ఎవర్ రీజన్ అది కనీసం చేయొద్దు. మీరు చెప్పిన ఆన్సర్ చాలా కరెక్టు. మార్నింగ్ స్నానం చేసి బయటికి వెళ్తాం కనుక బయటంతా తిరిగి రావడం చేత బాడీలో కొంత ఇది వస్తుంది. సో నైట్ పడుకునే ముందు స్నానం చేస్తే కూడా, ఇందాక మనం ఆ పాయింట్ అన్నాము, బిఫోర్ స్లీప్ ఏ గ్లాస్ ఆఫ్ టంబ్లర్ ఆఫ్ మిల్క్ అండ్ ఏ సౌండ్ బాత్, మంచి స్నానం చేస్తే కనుక ఇట్ విల్ గివ్స్ ఏ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో. సో మనం అగ్లీగా ఉండకూడదు. వాట్ ఎవర్ వీఆర్ దేర్. కొంతమందికి ఎత్తు పనులు ఉంటాయి. దానికి కూడా వాళ్ళు ఆపరేషన్ చేసుకొని మళ్ళీ బాగా ఇదే కనిపించేట్టుగా చూసుకుంటారు. అంత అక్కర్లేదు. అంటే కొద్దిపాటు చేస్తే తప్పని నేను అనట్లా. కానీ యూ షుడ్ నాట్ బి కాన్షియస్. అదే పనిగా కాన్షియస్. ఇప్పుడు మేకప్ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. మేకప్ అంతా కెమికల్స్తోని కదా. అవును సార్. అది కొందరి బాడీస్కి అది పడకపోవచ్చు. అది మనం తొందరగా గుర్తించాలి. ఇప్పుడు యాంకర్స్‌కి కూడా అదే ఎఫెక్ట్ పడుతుంది కదా సార్. కొందరు మేకప్ ఏసి మచ్చలు గానీ, అవును. కొంచెం డార్క్ స్పాట్స్ లాంటివి అవుతున్నాయి కదా. మ్. అదే సార్. ఏమైనా ఇప్పుడు ఎఫెక్ట్ అంటే కెమికల్స్? లైట్ మేకప్ ఈజ్ ఓకే. ఆ! ఇప్పుడు నేను కూడా కింద మేకప్ టచ్అప్ అంటాను హ్మ్. బాయ్స్కి అయితే. అంటే మగవాళ్ళకైతే వి సే టచ్అప్. మీకైతే మేకప్ ఇట్ టేక్స్ ఏ మోర్ టైమ్ అండ్ హెయిర్ డ్రెస్సింగ్, హెయిర్ కోంబింగ్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. ఏదైనా ఉండొచ్చు. మేకప్ కూడా ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఇట్. కానీ ఏ కెమికల్ అంటే చాలా కెమికల్స్ ఉంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ మేకప్ ఐటమ్స్ ఉంటే
ఒకసారి టెస్ట్ చేసుకొని మన ఫేస్‌కి, మన చర్మానికి ఏది పడుతుందో దానికి అది స్టెబిలైజ్ చేసుకొని అదే వాడాలి. వేరేది వాడకూడదు. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ వీకుడు. ఈ పింపుల్స్ ఎందుకొస్తాయి అది మనకి తెలీదు. అందరికీ రాదు. కొంతమందికి వస్తాయి. అటువంటి వాటికి వీ కెన్ సీ ఏ స్కిన్ స్పెషలిస్ట్ అండ్ గెట్ వన్స్ యూ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ దట్ ఈజ్ నాట్ ద థింగ్. అల్టిమేట్‌గా మంచి ఆరేటరీ స్కిల్స్ ఉండాలి. ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. అరే ఆమె మాట్లాడితే ఎంత బాగా మాట్లాడుతుందని ఉండాలి. ఈమె ఫేస్ బాగుంది అని ఇక కళ్ళప్పగించి చూసుకునే అవసరం లేదది కదా. ఎనీవే దిస్ ఈజ్ హౌ ఐ థింక్ అమ్మా. ఇంకా ఎనీథింగ్ ఫర్దర్ ఆన్ దిస్ వన్. మన ఫేస్ అగ్లీగా ఉండకూడదు. అంటే మరి వీ షుడ్ బి ఇన్ ఏ ప్రజెంటబుల్ ఫామ్ కదా. ప్రొద్దున కూడా స్నానం ఎందుకు చేస్తామంటే రాత్రి నిద్రపోయి నైట్ అంతా ఉండడం చేత కొన్ని బాడీలో కొన్ని ఒక రకమైన దుర్గంధాలు వాటెవర్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంటాయి. అందుకని ప్రాతకాలంలో స్నానం చేయడం చాలా అవసరము. రాత్రి స్నానం చేయ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. ఇది వింటున్న శ్రోతలు కూడా ఎవరైతే రోజుకు ఒకసారి స్నానం చేస్తున్నారో మార్నింగ్, రాత్రి కూడా స్నానం చేస్తే మంచిది. టు ఇంప్రూవ్ ద హెల్త్, టు ఇంప్రూవ్ దేర్ రెస్పెక్ట్. అదొకటి మా మార్నింగ్ ఎన్ని గంటలకు వెళ్ళాలి మనము? వాట్ టైం వీ షుడ్ గెట్ అప్? 6 or 5, 5:36. ఐడియల్గా రోజు న్యూస్ పేపర్ చదువుతారా? సమ్‌టైమ్స్. కొన్ని ఆల్ టైమ్ యాక్టివిటీస్ ఉంటాయమ్మా. కొన్ని సమ్ టైమ్స్ యాక్టివిటీస్ ఉంటాయి. కొన్ని నో టైమ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆల్ టైమ్, సమ్ టైమ్, నో టైమ్. స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ నో టైమ్ యాక్టివిటీస్. జీవితంలో ఎప్పుడూ చేయాల్సిన పని లేదు. సమ్ టైమ్స్ యాక్టివిటీస్ అప్పుడప్పుడు చేయొచ్చు. అప్పుడప్పుడు చేయడం ఏంటి? 5-6 నెలలకు ఒకసారి సినిమా చూడడము, 5-6 నెలల ఒకసారి పెద్ద హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయడం, ఇవి 8 టైమ్స్. ఆల్ టైమ్స్ చేయాల్సినవి న్యూస్ పేపర్ రీడింగ్ అమ్మా. ఎవ్రీడే న్యూస్ పేపర్ చదవకపోతే యూ విల్ బి మిస్సింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. న్యూస్ పేపర్ చదివితే 3 బెనిఫిట్స్ ఉన్నాయి ప్రధానంగా. యువర్ లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్ ఇంప్రూవ్ అవుతాయి. మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరుగుతుంది. న్యూస్ పేపర్ దే కవర్ ఆల్ దిస్ వన్. 2 న్యూస్ పేపర్స్ చదవాలి. ఒకటి తెలుగు, ఒకటి ఇంగ్లీష్. వీటిల్లో కూడా స్టాండర్డ్గా చదవాలి. చాలా ఉన్నాయి న్యూస్ పేపర్. నేను తెలుగు ఈనాడు చదువుతుంటాను రెగ్యులర్గా. అంటే మా వైఫ్ తెలుగులో చదువుతుంది కాబట్టి కామన్గా మళ్ళీ పేపర్లో ఇంటి నిండా చెత్త కాకుండా తెలుగు పేపర్ బోత్ ఆఫ్ us read. నేను గమనించినంత వరకు ఈనాడు ఈజ్ ద స్టాండర్డ్ న్యూస్ పేపర్ యాజ్ ఫార్ యాజ్ తెలుగు ఇస్ కన్సర్న్డ్. ఇంగ్లీష్లో ఐ ప్రిఫర్ హిందూ పేపర్. మిగిలిన కూడా ఓకే, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆల్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఓకే, బట్ హిందూ ఈజ్ ద వెరీ ఓల్డ్ దిస్ వన్. ఇట్స్ గుడ్ పేపర్. మీ కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుంది, జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది. ఇవాళ మార్నింగ్ పేపర్లో చదివాను నేను, ఒక ఫాదరు ఆయన కొడుకుని చంపి భార్య ఒక అమ్మాయి ఇంటి ముందర కూర్చున్నాడు, ఇంకో పెద్దమ్మాయి ఇంట్లో ఉంటే ఈమెకి గైడ్కి పంపించేసి కొడుకుని చంపి ఈయన చచ్చాడు. ఇట్ ఈస్ దేర్ ఇన్ టుడేస్ న్యూస్ పేపర్. దీన్ని బట్టి మన సైకలాజికల్ అండ్ సోషలాజికల్ నాలెడ్జ్ కూడా అప్డేట్ అవుతుంది. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? దీంతో నాకేమైనా సంబంధం ఉందా? నాకు ఇటువంటి ప్రమాదం లేదు కదా, నాకు అటువంటి భావనలు లేవు కదా, పోనీ అటువంటి వాళ్ళకి నేనేమైనా హెల్ప్ చేయగలనా? సో దీస్ ఆర్ ద 3 types of help that you get by reading a newspaper. So that you should definitely doing. Then బ్యూటీ గురించి మరి ఎక్కువ చాలామంది ఈ టీనేజ్ ప్రేమికులు యాసిడ్ థ్రోయింగ్ కాన్సెప్ట్ ఉంది కదా. మనకి తెలుగులో ఇంకో సామెత ఉందమ్మా, భార్య రూపవతి శత్రువు. ఇది విన్నారా లేదా? లేదు. అంటే చదవాలి. ఏది కనిపిస్తే ఏది ముందరకు వస్తే అది చదివితే కొంత. భార్య రూపవతి శత్రువు అంటే ఇఫ్ యూ మ్యారీ ఏ బ్యూటిఫుల్ గర్ల్, వైఫ్ అందంగా ఉంటే భర్త ఎట్లాగో హీఈస్ ఎంటైటిల్డ్ టు బీ విత్ హర్, టు ఎంజాయ్ హర్. అదర్ పీపుల్ ఆల్సో విల్ బీ గ్లాన్సింగ్ ఎట్ హర్. అంటే ఇది లోకోక్తి, జనరల్ నాలెడ్జ్లో చెప్తుంటారు. అలా అని మనకి రూపం మన చేతిలో లేదు. కొంతమంది రూపవంతంగా ఉంటారు, వేరే వాళ్ళు ఉండరు. లేని వాళ్ళు అదే పనిగా మేకప్ చేసుకొని రూపవంతులుగా ఉండాల్సినానికి ట్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. దట్ ఈస్ మై పాయింట్. యూ బీ వాట్ యు ఆర్ ఒరిజినల్లీ. ప్రజెంటబుల్ ఫామ్లో ఉండాలి అది. దట్ ఈస్ దట్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ యువర్ ఇన్ఫర్మేషన్ సార్. రైట్ అమ్మా, వెల్కమ్.